ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన డీమార్ట్ డైరీస్ మంత్లీ గ్రాసరీస్ కోసం మేము డీమార్ట్కి వచ్చాం. బట్ ట్రస్ట్ మీ, లిస్ట్ కన్నా కార్ట్ ఎక్కువ ఫిల్ అయిపోద్ది. బడ్జెట్లో షాపింగ్ చేద్దాం అనుకుంటాం, కానీ ఆఫర్స్ చూస్తే కంట్రోలే ఉండదు. సో టుడే ఐ విల్ షో యూ ద రియల్ ప్రైజెస్ అండ్ రియల్ ప్రోడక్ట్స్ వాట్ వీ హ్యావ్ టు టేక్ అండ్ వాట్ వీ డిడ్. అండ్ మేమేం తీసుకున్నాము, మేమేం రాసుకున్నామో చూపిస్తాను. అండ్ సండే కాబట్టి ట్రాఫిక్ చాలా ఉంది. డీమార్ట్‌కి వెళ్తే ఆల్రెడీ హాఫ్ హైదరాబాద్ అక్కడే ఉంటదనిపిస్తది. కిడ్స్ ఆల్రెడీ ఎక్సైట్. సో చాక్లెట్స్ తీసుకోవాలంటారు. అండ్ మా హస్బెండ్ ఏమో ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. బడ్జెట్ మాత్రం క్రాస్ చేయొద్దు. సో లెట్స్ సీ ఎవరు గెలుస్తారో. ఆఫర్సా లేదంటే మన బడ్జెటా? సో ఫస్ట్ మేము కార్ట్ ఒకటి తీసుకొని వెళ్ళాము. అండ్ ఆ కార్ట్ తీసుకోగానే మా వాడు అందులోకి ఎక్కుతాను, ఎక్కుతాను అంటాడు. సో వాడికి అదో చిన్న సంతోషం. అండ్ ఆఫర్ బ్యానర్స్ చూస్తే కంట్రోల్ అయితే అస్సలు ఉండదు. ఫస్ట్ థింగ్ కార్ తీసుకుంటాం. ఎంప్టీ కార్ చాలా డేంజరస్. ఇంట్లో ఎండ్‌లో మొత్తం మౌంటైన్ లాగానే ఉంటుంది. అండ్ మన లిస్ట్‌లో ఓన్లీ ఎసెన్షియల్స్ ఉన్నాయి. బట్ అరౌండ్ 2000 అనుకున్నాం. అండ్ 2000 కంటే ఎక్కువనే అయిపోయింది. ఫర్ సపోజ్ ఏదైతే తీసుకోవద్దు అనుకున్నామో అదే తీసుకున్నాం. ఏదైతే తీసుకోవాలి అనుకున్నామో అది తీసుకోలేదు. అండ్ సో మన ఇంట్లో యూజువల్లీ కొన్ని ప్రొడక్ట్స్ అవసరం ఉన్నాయి. అండ్ అవి రాసుకున్నాము. అండ్ తెచ్చింది అంతా నేను మీకు ఒక కొద్ది సేపట్లో చూపిస్తాను. ఎందుకంటే నేను అక్కడ చూపించలేకపోయాను. క్రౌడ్ ఎక్కువుంది. అండ్ ఫోన్ పట్టుకొని చూస్తే అందరు నా దిక్కే చూస్తున్నారు. సో ఐ వాస్ లిటిల్ బిట్ ఫియర్డ్. సో సూన్‌గా నాకు గూడా అలవాటయిపోద్దేమో. ఊరికే ఫోన్ పట్టుకొని వీడియోస్ తీసుకోవడం. అండ్ ఆఫర్స్ ఉంటే 2 ఎక్కువ తీసుకోవాలనిపిస్తది. లేదంటే ఒకటి ఎనఫ్ అనిపిస్తది. అప్పుడప్పుడు ఎక్స్‌పైర్ చెక్ చేసుకుంటాం. అండ్ బడ్జెట్‌లో 2 గెట్ 1 ఆఫర్స్, బై 2 గెట్ 1 ఆఫర్స్ ఉంటాయి కదా! అవి చాలా టెంప్టింగ్‌గా ఉంటాయి. కానీ క్వెషన్ ఏంటంటే మనకి యాక్చువల్‌గా అవసరమా? అండ్ టీ టైమ్ స్నాక్స్ ఆర్ టిఫిన్ స్నాక్స్‌కి ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలనిపిస్తది. ఎందుకంటే కిడ్స్ ఉన్నారు. వాళ్ళకెప్పుడూ ఏదో తినాలనిపిస్తది. ఏదో ఒకటి చేసుకోవాలి అనిపిస్తది. అండ్ వాళ్ళకి పెట్టాలి అనిపిస్తది. అండ్ మ్యాగీ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎసెన్షియల్. అండ్ సోప్స్, బ్రెడ్. ఇక్కడ కొన్ని ఏంటి తీసుకోను అనుకున్నానంటే కోకోనట్ ఆయిల్. ఫస్ట్ అది ఉన్నాక కూడా మళ్ళీ ఎందుకు తీసుకున్నాను. అండ్ టీ షర్ట్స్. ఆ టీ షర్ట్స్ మైరా ఏసిందా, మైరా వాళ్ళ డాడీ ఏసాడో నాకు ఇంకా వరకి అర్థం కాదు. వాళ్ళైతే తీసుకున్నారు, అందులో ఏసుకున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ ఆయిల్. ఆయిల్ నేను ఫస్ట్ 1 కేజీ సరిపోద్దిలే తర్వాత చూద్దాంలే అనుకున్నాను. బట్ అక్కడ ఆఫర్ టెంప్టింగ్‌గా ఉండేసరికి మొత్తం బాటిల్ ఏసుకొనొచ్చేసాను. అండ్ టిఫిన్స్ కోసం అయితే చాలా తీసుకుంటాను. ఎక్కువ బడ్జెట్ అనేది దానికే ఎళ్ళిపోద్ది. అండ్ మనం చేయడం తక్కువ, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎక్కువుంటది. నెక్స్ట్ షాంపూ ప్యాకెట్స్ అండ్ సోప్ బల్క్‌లో కొంటే కొంచెం తక్కువకొస్తదని ఇవన్నీ ఎక్కువ తీసుకుంటాం. టూత్ పేస్ట్ కానీ, టూత్ బ్రషెస్ కానీ. అండ్ వన్ మోర్ థింగ్, డిటర్జెంట్ పౌడర్స్ అయితే నేను తీసుకోలేదు. అవి తీసుకుందాము అనుకున్నాను. బట్ అక్కడ దొరకలేదు నాకు డిష్ వాషర్ డిటర్జెంట్స్ అనేది. అండ్ మళ్ళీ నేను ఆన్‌లైన్‌లో పెట్టుకోవాలి. వాటికి 1000 కంపల్సరీ అయిపోద్ది. అండ్ చెప్పాను కదా! ఆఫర్ చూస్తే హ్యాపీ అవ్వకండి. ఫస్ట్ థింక్ చేసుకోండి. మనకి అవసరం ఉందా? అండ్ ఇంపల్స్ బయింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకొకటి, నేను రాసిన ప్రొడక్ట్స్ ఆర్ ఐటెమ్స్ చూడండి ఎన్నున్నాయి. అరౌండ్ 10 ఉండొచ్చు. బట్ నేను తెచ్చినవి ఒక 20 ఉంటాయి. 20 కన్నా ఎక్కువనే ఉంటాయి. అండ్ కిచెన్ టూల్స్ సెక్షన్‌లో స్మాల్ ఐటెమ్స్ ఎక్కువ టెంప్ట్ చేస్తాయి. అండ్ అందుకే నేను ఆ జోన్‌కి అస్సలు ఎళ్ళిపోలేదు. లైక్ మిడిల్ క్లాస్ షాపింగ్ looks like this. Please like, share and subscribe. Tata, bye.